నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. మోహన్ లాల్ మలయాళ నటుడు అయినా తెలుగు ప్రజలకు బాగా దగ్గరైన వ్యక్తి. ఎందుకంటే మోహన్ లాల్ గారంటేనే సినీ పరిశ్రమలో ఒక మంచి గుర్తింపు తెచ్చిన వ్యక్తి మోహన్ లాల్ గారు. మోహన్ లాల్ గారి గురించి మాట్లాడుతున్నాము ఏమి అని అనుకుంటున్నారా? ఆ మోహన్ లాల్ గారి యొక్క గురించే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మోహన్ లాల్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏమి మోహన్ లాల్ గారి యొక్క ప్రత్యేకత అనే ఒకసారి మనం చూసుకోగలిగితే, మోహన్ లాల్ గారు ఒక విలక్షణ నటుడు. విలన్గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో చేశాడు మోహన్ లాల్ గారు. ఆయన మలయాళ నటుడైనా కూడా తెలుగు ప్రజలకు బాగా దగ్గరయ్యాడు. జనతా గ్యారేజ్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మోహన్ లాల్ గారు. మలయాళంలో ఎన్నో సినిమాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అట్లాంటి మోహన్ లాల్ గారి గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. మోహన్ లాల్ గారు 1960 మే 21వ తారీఖున ఆయన పుట్టారండి. పూర్తి పేరు వచ్చి మోహన్ లాల్ విశ్వనాథన్ నాయర్. మలయాళ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నటుడు. ఆయన 4 సార్లు జాతీయ అవార్డు గ్రహీత మరియు 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. మోహన్ లాల్ భారతీయ నటుడిగా మలయాళ చిత్రాలతో పాటు తమిళం, హిందీ మరియు తెలుగు చిత్రాల్లో కూడా నటించారు. తెలుగులో జనతా గ్యారేజ్ వంటి చిత్రాల్లో కనిపించారు. ఆయన పుట్టింది 1960 మే 21వ తారీఖున పుట్టాడు. ఆయన పనిచేసే రంగం మలయాళ సినీ పరిశ్రమ. 4 సార్లు జాతీయ అవార్డు గ్రహీత, 2001లో పద్మశ్రీ. ఆయన నటించిన సినిమాలు చూసుకుంటే, మనం కానీ ఒకసారి చూసుకుంటే తమిళ్లో నటించాడు, హిందీలో నటించాడు, తెలుగులో నటించాడు, మలయాళంలో కూడా ఎక్కువ నటించాడు. ఆయన ఒకసారి మనం చూసుకోగలిగితే 40 ఏళ్ళు ఆయన సినీ ప్రస్థావనం మోహన్ లాల్ గారికి. 400 పైగా చిత్రాల్లో నటించాడు. 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ అవార్డులు కూడా మన మోహన్ లాల్ గారికి వచ్చినాయి. ఎందుకంటే తెలుగు ప్రజలకు బాగా దగ్గరైన వ్యక్తి. మనం ఎన్నో సినిమాలు, మలయాళ సినిమాలు ఆయన తెలుగులో అనువాదించారు. ఆయన ఒక పోలీస్ క్యారెక్టర్ కావచ్చు, ఒక సిబిఐ ఆఫీసర్గా చాలా సినిమాల్లో నటించాడు. ఆ సినిమాలు మనం చూస్తే నిజంగా సిబిఐ వాళ్ళు ఎలా ఉంటుందో, పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో మోహన్ లాల్ గారు అలా నటించారు. మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ గారికి మన కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవం దక్కింది. చిత్ర పరిశ్రమలో ఆయన సేవలకు గుర్తింపుగా 2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఎంపికయ్యారు. ఈ నెల 23 నిర్వహించనున్న 71వ జాతీయ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవంలో మోహన్ లాల్కు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందజేస్తుంది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ శనివారము అధికారికంగా ప్రకటించింది. మోహన్ లాల్కు అసలు పేరు మోహన్ లాల్ విశ్వనాథ్ నాయర్. ఇలన్ పాత్రతో పరిచయమై హీరోగా ఎదిగిన ఆయన ఇప్పటి వరకు 6 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. 2001లో చూసే పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ అవార్డులతో మోహన్ లాల్ భారత ప్రభుత్వం సత్కరించింది. మోహన్ లాల్ గారికి అరుదైన రికార్డులండి. ఏ చిత్ర పరిశ్రమలో కూడా ఆయన పేరు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఎందుకంటే 4 దశాబ్దాల సినీ ప్రస్థానంలో మోహన్ లాల్ ఇంచుమించు 400 పైగా చిత్రాల్లో నటించారు. కేవలం మలయాళంలోనే కాకుండా తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా ఆయన నటించి ప్రేక్షకులను ఆలరించాడు. మోహన్ లాల్ తన 18వ ఏట చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. మొదట 1978లో తిరణట్టం అనే మలయాళ చిత్రంలో నటించారు. కానీ సెన్సార్ అభ్యంతరాలతో విడుదల జాప్యం జరిగింది. అయితే 1980లో వచ్చిన మంజిల్ ఇరంజా పుక్కల్ చిత్రం ద్వారా తొలిసారిగా తెరపై కనిపించారు.
ఇందులో ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. అప్పటి నుంచి పలు చిత్రాల్లో ఇలన్ ద్వితీయ శ్రేణి నటుడిగా పాత్రలు పోషిస్తూ చిత్ర పరిశ్రమలో తన స్థానాన్ని నిలుపుకునే ప్రయత్నం చేశారు. చూడండి, అయితే ఆయన కలిసి వచ్చింది 1986లో వచ్చిన రాజా వింటే మాకన్ చిత్రం ద్వారా మోహన్ లాల్కు స్టార్డమ్ లభించింది. అక్కడ నుంచి సినీ ప్రయాణం నిర్వయంగా కొనసాగుతూనే ఉంది. ఇంకా మోహన్ లాల్ గారి యొక్క ఈ అవార్డు రావడం కూడా అతని అభిమానులకు ఆనందం కలిగించింది. మోహన్ లాల్ గారి సినిమాలంటే మనం జనతా గ్యారేజ్ సినిమా చూసాం, ఆయన నటన కానీ ఎలా ఉందో చూసాం. మనం అట్లాంటి మోహన్ లాల్ గారు 400 సినిమాల్లో నటించారు. ఎందుకంటే 6 జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్నారు ఆయన. 2001లో పద్మశ్రీ వచ్చింది, 2019లో పద్మభూషణ్ వచ్చింది, ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా మోహన్ లాల్ గారికి వరించింది. ఎందుకంటే మోహన్ లాల్ గారు విలక్షణ నటుడు. ఆయన సినిమాలు చూస్తే చాలా బాగుంటాయి. అలాంటి విలక్షణ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను ప్రకటించింది. తెలుగులో చూస్తే మొదటిసారిగా 1994లో వచ్చిన గాంధీవం అనే సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుకు కుమారుడిగా అతిథి పాత్రలో కనిపించాడు. తర్వాత 2016లో చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన మనమంతా చిత్రంలో పూర్తి స్థాయిలో నటించారు. తర్వాత జనతా గ్యారేజీ, కన్నప్ప చిత్రాల్లో మోహన్ లాల్ నటించారు. చూడండి, మన జనతా గ్యారేజ్ సినిమాలో ఆయన నటన చూడండి, కళ్ళకు కలిగించినట్టు ఉంటుంది. ప్రేక్షకులు ఆయన ఆకర్షించారు. తెలుగు ప్రజలు కూడా మోహన్ లాల్ గారికి అభిమానులు ఎక్కువయ్యారు. అలాగే కన్నప్పలో కూడా చాలా మంచి పాత్ర పోషించాడు. ఇలా మన మోహన్ లాల్ గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం కూడా చిత్ర పరిశ్రమల్లో ఆనందాన్ని కలిగిస్తుంది. అతను మలయాళ నటుడైనా కూడా తెలుగు ప్రజలకు బాగా దగ్గరయ్యాడు. తెలుగు సినిమాల్లో కూడా ఆయన చేసిన కొన్ని సినిమాలైనా కూడా అతన్ని చాలా అభిమానులు ఉన్నారు మన మోహన్ లాల్ గారికి. మోహన్ లాల్ గారు నటించింది 2-3 తెలుగులో అయితే 3-4 సినిమాలు అయినా కూడా ఆయన మలయాళంలో సినిమాలు చాలా సినిమాలు మన తెలుగులో అనువాదం చేశారు. ఆ చాలా ఉన్నాయి సినిమాలు ఆయనే మోహన్ లాల్ గారి యొక్క సినిమాలు. కాబట్టి మోహన్ లాల్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది అనేది కూడా చిత్ర పరిశ్రమ సంతోషం వ్యక్తం చేస్తుంది. ఈ మలయాళ అగ్రకథానాయకుడు మోహన్ లాల్కు అరుదైన గౌరవం దక్కింది. చిత్ర పరిశ్రమలో ఆయన సేవల గుర్తింపుగా 2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఎంపిక చేశారు. ఈ నెల 23 నిర్వహించనున్న 71వ జాతీయ ఫిలిం అవార్డు ప్రదానోత్సవంలో మోహన్ లాల్కు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందజేస్తుంది. ఇదేనండి మోహన్ లాల్ గారి యొక్క గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ.